ఓకే, ప్రీవియస్ క్లాస్ ఓకే, వచ్చేసరికి మనం థ్యాంక్ యూ. హెల్త్ డాక్యుమెంట్ గురించి డిస్కస్ చేసాం. సో నాకు వచ్చేసరికి మన ఒక జిఎల్ అకౌంట్ వైజ్ మంత్లీ డిస్ప్లే చేయాలి అంటే ఏంటి టీ కోడ్, ఎనీ ఐడియా అండి? సో స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఎస్, ఇట్స్ విజిబుల్. యా. యా. ఇట్ ఈస్ విజిబుల్. యా, జిఎల్ వైజ్ మనకు డిస్ప్లే చేయాలంటే జిఎల్ అకౌంట్ వైజ్ ఎవ్రీ మంత్ మనకి ఎంత డెబిట్ అవుతుంది, ఎంత క్రెడిట్ ఉంది, సో బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలంటే మన యూనివర్సిటీ కూడా వచ్చేసరికి FS10N. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తామంటే అకౌంట్ నెంబర్, ఇక్కడ మనం ఏమేమి ఇస్తామంటే జిఎల్ అకౌంట్ నెంబర్. ఓకే, మీకు ఆల్రెడీ తెలుసు కదా రిక్వైర్డ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో, సో రిక్వైర్డ్ అకౌంట్ నెంబర్ అనేది ఈ ఫీల్డ్స్ ఎంటర్ చేసుకుంటాం. ఓకే, అకౌంట్ నెంబరు నేను 4,00,000 ఇస్తున్నాను. ఓకే, సేమ్ లైక్ దిస్. కదా ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు అన్మ్యూట్ చేసుకో. ఓకే, నెక్స్ట్ మనం ఇది సింగిల్ అకౌంట్ నెంబర్ చూస్తున్నాను. సో మల్టిపుల్ అకౌంట్ నెంబర్ చూడాలంటే దెన్ ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ కాలో కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు. దెన్ రిక్వైర్మెంట్ ఏంటి, కంపెనీ కోడ్ అండ్ ఫిజికల్ ఇయర్, నెక్స్ట్ లెడ్జర్ అండ్ గో ఫర్ ఎగ్జిక్యూట్. చూడండి, ఇక్కడ ఇదని పీరియడ్ అన్నమాట, డెబిట్ క్రెడిట్ బ్యాలెన్స్. ఇక్కడ మనం చూసుకుంటే 16 పీరియడ్ తీసుకున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఏప్రిల్, మే, ఈ పీరియడ్ వైజ్ చూసుకుంటే ఫస్ట్ పీరియడ్ లో అమౌంట్ అనేది ఏం పోస్ట్ చేయలేదు. సో నెక్స్ట్ సెకండ్ పీరియడ్ లో డెబిట్ లో 95,400 అనేది పోస్ట్ చేశారంట. సో మనకి బ్యాలెన్స్ చూసుకుంటే 95,400. సో ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్ బ్యాలెన్స్, ఓకే, దాని ఎంత ఉందండి. తర్వాత మనకి ఫోర్త్ పీరియడ్, సో 1,05,000 అనేది డెబిట్ లో పోస్ట్ చేయండి, ఏది రెంట్ అనే జిఎల్ అకౌంట్ కి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ క్రెడిట్ వచ్చి 20,000 అనేది పోస్ట్. టోటల్ గా ఏంటంటే బ్యాలెన్స్ ఎంత ఉంది, సో 89,500. ఓకే, సో బ్యాలెన్స్ చూసుకో సో బ్యాలెన్స్ 184,900. ఓకే, టోటల్ గా అంటే ఆ పర్టికులర్ మొత్తం టోటల్ గా చూసుకుంటే మనకి ఎంత అండి, 1,84,000 ఉంది, అంతే కదా? సో సేమ్ లైక్ దిస్ మనం ఎవ్రీ, ఓకే, ప్రతి ఒక్క జిఎల్ అకౌంట్ ని మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అగైన్ ఐఎమ్ డూయింగ్ ఎంటర్ అకౌంట్ నెంబర్ HDFC బ్యాంక్. ఓకే, లెట్స్ ఎగ్జిక్యూట్. ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ అంతా క్రెడిట్ లో పోస్ట్ అయింది, 95,400 క్రెడిట్ లో పోస్ట్ అయింది. సో తర్వాత బ్యాలెన్స్ అయింది మనకి. ఓకే, సో 94,000 ఇది మామూలు బ్యాలెన్స్ అనమాట, డెబిట్ లో క్రెడిట్ లో పోయిన తర్వాత మనకు వచ్చే బ్యాలెన్స్ ఇది. ఓకే, సో ఫైనల్ వచ్చేసరికి మనకి క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది 1,83,600. ఇది క్రెడిట్ బ్యాలెన్స్ అన్నట్టు. ఓకేనా? సో డెబిట్ లో 20,000 పోస్ట్ అయింది, క్రెడిట్ లో 108,200. సో తర్వాత మనం లెస్ చూసుకుంటే సో 88,200 ఒక క్రెడిట్ బ్యాలెన్స్. సో మన టోటల్గా వచ్చేసరికి ఈ HDFC బ్యాంక్ అనేది క్రెడిట్ లో ఉంది బ్యాలెన్స్. ఓకేనా? సో టోటల్ మంత్స్ కి ఈ టోటల్ బ్యాలెన్స్ ఎంత, సో మనకి అన్ని మంత్స్ కలిపి అన్ని పీరియడ్స్ కలుపుకొని టోటల్ బ్యాలెన్స్ ఏంటి, దెన్ క్రెడిట్ లో ఎంత ఉంది. ఓకే, ఫైనల్ గా మనకున్న బ్యాలెన్స్ ఇది అంటే క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఓకేనండి? సో సేమ్ లైక్ దిస్ మనం ఎవ్రీ మంత్ కూడా మనం తీసుకుంటాం. సో దీనికి ఏం చేస్తాం మనం, FS10NT కూడా అనేది యూస్ చేస్తాం జిఎల్ అకౌంట్ వైజ్. ఇప్పుడు నేను ఏమైనా డబుల్ క్లిక్ ఇచ్చేసాను అనుకోండి. ఓకేనా? ఇలా డబుల్ క్లిక్ ఇచ్చేసి ఏ డాక్యుమెంట్ లో ఎంత పోర్షన్ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో డాక్యుమెంట్ నెంబర్ 2లో మనకు వచ్చేసరికి క్రెడిట్ లో పోర్షన్ అనమాట 22,000. అండ్ డాక్యుమెంట్ నెంబర్ 3లో మళ్ళీ మళ్ళీ డాక్యుమెంట్ డేట్ ఏంటి, దెన్ మనకి అమౌంట్ వచ్చేసరికి 21,000 క్రెడిట్ లో ఉంది. సో ఇప్పుడు నేను ఈ టెంప్లెట్ ని నేను చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ లేఅవుట్ ఏదైతే ఉంది టెంప్లెట్, సో దీన్ని చేంజ్ చేసుకోవచ్చు నేను. ఓకే, దాన్ని ఎక్కడ వెళ్తాము, ఇది చేంజ్ లేఅవుట్ మీద క్లిక్ చేస్తున్నాను. దెన్ ఇక్కడ ఏం చేస్తాను, లెఫ్ట్ లో మొత్తం కూడా మనకి డిస్ప్లే చేయాల్సిన ఫీల్డ్స్ ఇక్కడ మనం చూసుకుంటే హిడెన్ ఫీల్డ్స్ అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తాను ఇక్కడ, అమౌంట్ ఇన్ లోకల్ కరెన్సీ. ఓకే, దెన్ లోకల్ కరెన్సీ. సో నాకు రిక్వైర్మెంట్ లేదు, సో నేను ఇండియాలో పంపించేస్తాను. దెన్ ఈ అమౌంట్ లోకల్ కరెన్సీ కూడా లేదు, లోకల్ కరెన్సీ అండ్ అమౌంట్ లోకల్ కరెన్సీ. ఓకే, సో నాకు రిక్వైర్మెంట్ లేదు, నేను కాపీ. ఓకే, సో దీన్ని ఏం చేస్తాను, నెక్స్ట్ నేను లిస్ట్లోకి వెళ్తాను, ఎక్స్పోర్ట్ అండ్ స్ప్రెడ్షీట్. ఇక్కడ మనకి ఏ డాక్యుమెంట్ లో కావాలి, ఎక్సెల్ లో కావాలంటే ఎక్సెల్ లో తీసుకుంటాము, HTML లో కంటే HTML. ఓకే, ఈ డాక్యుమెంట్ ఓపెన్ ఆఫీస్, ఓపెన్ డాక్యుమెంట్. సో ఏ ఫార్మేట్ లో కావాలంటే ఆ ఫార్మేట్ లోకి మనం తీసుకుంటాం. ఓకే, ప్రజెంట్ అయితే నాకు రిక్వైర్మెంట్ లేదు. సో ఓకే, సేమ్ లైక్ దిస్ మనం డిస్ప్లేనే చేసుకుంటామండి. బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత టోటల్ గా క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా చెక్ చేసుకోవడానికి FS10N యూస్ చేస్తాం. ఓకేనా? క్లియరా? డౌట్ ఉందండి ఏమన్నా?
ఇంకా మీకు ప్రీవియస్గా చెప్పుకున్నాం. సో మల్టిపుల్ డాక్యుమెంట్స్ యూస్ చేసుకుంటే దెన్ ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అండి. సింగిల్ వాల్యూ అంటే అకౌంట్ వైజ్ మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 3 lakh సో ఇంకో నెంబర్ ఎంటర్ ఇచ్చాను. ఓకే, ఇంకో నెంబర్ ఎంటర్ చేశాను. దెన్ ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు మనకి చూడండి, మనకి 2 అకౌంట్స్ చూపిస్తుంది. సో 2 అకౌంట్ల బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది చూడండి. సో 1300. ఇప్పుడు ఏం చేశాను, రెంట్ అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చానండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2 ఇచ్చాను కాబట్టి సో బ్యాలెన్స్ ఇది. క్రెడిట్ డెబిట్లో ఎంత పోస్ట్ అయింది, 95,400. క్రెడిట్లో 95,400 ఎప్పుడు సెకండ్ పీరియడ్లో. దెన్ నెక్స్ట్ చూసుకుంటే సో జీరో బ్యాలెన్స్ కాబట్టి ఇక్కడ మనకి ఏం చూపించలేదు, క్యుములేటివ్ కానీ అండ్ బ్యాలెన్స్ కానీ. నెక్స్ట్ వచ్చేసరికి 129,500 అండ్ 128,200. సో బ్యాలెన్స్ ఎంత ఉందండి, సో డెబిట్లో 1300 ఉంది. ఓకే, ఫైనల్గా మనం చూసుకుని 1300. సో ఈ రెండు Chiranjeevi garu, చెప్పండి. one minute. Actually, here you clubbed for both rent and HDFC Bank, okay? ఎస్ ఎస్, But రెండే sometimes, హెచ్డిఎఫ్సి బ్యాంక్. sometimes HD in a bank there are many transactions. No, how it will be reflected here? Because here what happened, మీరు రెంట్ కూడా ట్రాన్సాక్షన్ అప్డేట్ చేశారు, దెన్ అగైన్ పేమెంట్ కూడా అప్డేట్ చేశారు, దానికే అది జీరో వచ్చింది. ఓకే, దెన్ అగైన్ వన్ మోర్ టైం ఫర్ బ్యాంక్ దెర్ ఆర్ మెనీ ట్రాన్సాక్షన్, డిపాజిట్, క్లియరింగ్ అంతే ఉంటుంది. అది ఓకే, ఎట్లా వస్తుంది ఇక్కడ? అప్పుడు ఇక్కడ రాదండి. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే దెన్ మీది ఎంత ఓపెన్ ఐటమ్స్ ఉంది ప్లేయర్ చెక్ చేసుకోవాలంటే FBL3 అని ఇక్కడ జస్ట్ ఏంటంటే మీకు ఆ పర్టికులర్ లెడ్జర్లో, లేదంటే ఇక్కడ మీకు వెళ్ళిపోయి డబుల్ క్లిక్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఈ మీద ఏ పీరియడ్ లో కావాలో ఆ పీరియడ్ లో అనేది మనం చూపిస్తుంది అనమాట. ఇదిగోండి హెచ్డిఎఫ్సి. ఓకే. ఓకే, సో డెబిట్ లో ఎంత పోసింది, క్రెడిట్ లో ఎంత పోయింది మొత్తం విజిబుల్ అవుతుంది. ఓకే, సేమ్ లైక్ దిస్ మేము డబుల్ క్లిక్ ఇస్తాం. ఎందుకంటే మీరు రెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు దోనో రెండు వేశారు కదా, దానికోసం అకౌంట్ నెంబర్. అవునవును, ఇక్కడ నేను ఓన్లీ 2 అకౌంట్ నెంబర్స్ ఇచ్చాను కదా. సో 2,01,1 అవునవును. రెంట్ ఒకవేళ మల్టిపుల్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేశాను అనుకోండి, సో నాకు విజిబుల్ అవుతుంది. లేదు నాకు ఈ ఓకే. పర్టికులర్ గా ఈ నెంబర్ ఏంటి అనమాట, ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 10 వరకు కావాలనుకోండి, ఆ పట్ల నెంబర్ వేసుకున్న డాక్యుమెంట్స్ మొత్తం, అకౌంట్ నెంబర్స్ మొత్తం అక్కడ నాకు విజిబుల్ అవ్వాలి. సో అప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ ఎంటర్ చేస్తాను. సో నేను సింగిల్ బై సింగిల్ ఇస్తున్నాను కాబట్టి దెన్ ఇక్కడ నేను ఇచ్చాను. ఓకే, లేదు ఓకే. నాకు ఒక్కటే కావాలనుకోండి, దెన్ నేను స్టార్టింగ్ లో ఇచ్చేస్తాను చూడండి. సో ఇంకా ఇలాగ ఇచ్చేస్తాను. సో బట్ నాకు ఇప్పుడు ఏమవుతుంది, ఓన్లీ ఒక్క అకౌంట్ నెంబర్ చూపిస్తుంది బ్యాలెన్స్. ఏది రెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి సంబంధించిన బ్యాలెన్స్ డెబిటా క్రెడిట్ అని చూపిస్తుంది. ఓకే, సో అలా కాదు, గాట్ అండి. సో ఇప్పుడు లేదు నాకు ఇంకా క్లియర్ కట్ కావాలి అంటే చెప్పుకున్నా ఇందాక, దెన్ డబుల్ క్లిక్ ఇస్తే మనకి మొత్తం ఆ మంత్ లో పోస్ట్ అయిన ఎంట్రీస్ అన్ని కూడా చూపిస్తుంది. ఓకే, క్లియర్ గా మనకి ఎంత బ్యాలెన్స్ ఉంది ఏంటి అనేది. ఓకేనా, సో ఓకే. సేమ్ లేదు. ఓకే. ఒకవేళ మీకు ఓపెన్ ఐటమ్స్ కానీ ఏమైనా పేబుల్స్ రిసీవబుల్స్ కావాలి, లేదా పేమెంట్ అయిపోయింది కావాలనుకుంటే వీ కెన్ గో ఫర్ FBL3N. ఆల్రెడీ మనం ఓకే. ప్రీవియస్ గా ఓకే. డిస్కస్ చేసాం, గుర్తుంది కదా అవును. మీకు? అవును. 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 ఓకేనా, ఓకే అండి. ఓకే. ఎనీ డౌట్? నో, 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 ఇట్స్ క్లియర్, క్లియర్. శ్రీను అండ్ శ్రీకాంత్. FBL3లో మోడిఫికేషన్ చేసుకోవచ్చా ఇది రిపోర్టా? ఎంట్రీస్? ఇక్కడ మనకి చెప్పాను కదా మీకు, మోడిఫికేషన్స్ ఏమీ చేయలేమండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ డిలీట్ ఆప్షన్ ఇన్ ఎస్ఏపి. వన్స్ మనం పోస్ట్ చేసిన తర్వాత డిలీట్ ఆప్షన్ లేదు. దేని మనం ఏం చేస్తాము, రివర్స్ చేసుకొని మనం రీపోస్ట్ చేసుకుంటాం అంతే. ఓకేనా, దీన్ని మీరు ఓకే. మోడిఫికేషన్ చేసుకోవాలి అంటే దెన్ మన రిపోర్ట్ అనేది ఏదైతే ఉందో సో దాన్ని మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ ఓపెన్ లో పెట్టాం, దెన్ ఎగ్జిక్యూట్. దెన్ ఇక్కడ మనకి రిక్వైర్మెంట్ ఏంది, ట్యాక్స్ క్లియరింగ్ ఈ డిస్ప్లే చూపిస్తుంది కదా ఈ రిపోర్ట్. సో దీన్ని మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన విధంగా. ఓకే, దెన్ ఇప్పుడు నాకు పోస్టింగ్ కి వద్దు, దెన్ నెక్స్ట్ చూసుకుంటే నాకు లోకల్ కరెన్సీ వద్దు, ట్యాక్స్ కూడా వద్దు. సో నేను ఏం చేస్తాను, హిడెన్ లో పంపించేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నాకేంటి, ఆర్డర్ కావాలి. సో నేను ఏం చేస్తాను, ఈ లెఫ్ట్ లైన్ 1లో తీసుకొస్తాను. ఓకేనా, సో కాపీ చేసి చూడండి, ఆటోమేటిక్గా మన చేంజ్ జరిగిందా లేదా. ఇందాక ఆర్డర్ లేదు, ఆర్డర్ వచ్చిందా లేదా. సో పోస్టింగ్కి చూపించలేదు కదా ఇక్కడ. సో ఈ విధంగా మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే, ఐ అండర్స్టాండ్.
సో నెక్స్ట్ వచ్చేసరికి పార్క్ డాక్యుమెంట్ అండి. ఈ పార్క్ డాక్యుమెంట్ గురించి ఏమైనా ఐడియా ఉందా మీకు? No, no, Yes, no. some authorization is required, ఎస్ ఎస్ such a document. ఎస్. పార్క్ డాక్యుమెంట్ ఏంటి లేదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా మనకి యాక్సెస్ ఉండదండి. జస్ట్ మనం ఏం చేస్తాము అంటే జస్ట్ మనం స్టోర్ చేయడం పార్క్ చేసుకోగలుగుతాం. ఓకేనా? దీని ఎందుకంటే మన అప్రూవల్ పర్పస్ కోసం, ఈ ఆథరైజేషన్ కోసమే మనం పార్క్ డాక్యుమెంట్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30,000 వరకే నాకు యాక్సెస్ ఉంది, అంటే ఒక 30,000 రూపీస్ వరకే నాకు యాక్సెస్ ఉంది. బట్ నేను ఇప్పుడు 40,000 పే చేయాలి అంటే, సో నేను 40,000 సంబంధించిన ఎంట్రీ పోస్ట్ చేయాలండి, ఆథరైజేషన్ లేదు. సో నేనేం చేస్తాను, జస్ట్ ఆ ట్రాన్సాక్షన్ ప్రిపేర్ చేసుకొని, ఆ ఎంట్రీ ప్రిపేర్ చేసుకొని జస్ట్ పార్క్ చేస్తాను. పార్క్ చేసి ఏం చేస్తాను, పార్క్ చేసినప్పుడు మనకు ఒక నంబర్ వస్తుంది. ఆ పార్క్ చేసిన నెంబర్ని దాన్ని ఆథరైజేషన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెండ్ చేస్తాను. ఓకే, మెయిన్గా ఆథరైజేషన్ పర్పస్ కోసమే మనం ఈ పార్క్ డాక్యుమెంట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, దెన్ మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ పార్క్ చేసుకోవడానికి F-65 టీ కోడ్ యూజ్ చేస్తాం. ఓకే, F-65లో ఇక్కడ మీరు చూసుకుని చూడండి, F-65 మనకి F-02లో ఉన్న కాలమ్స్ ఇక్కడ కనిపిస్తుందండి. బట్ ఇక్కడ మీరు చూసుకుంటే కంట్రోల్ అనేది ఓన్లీ ట్రాన్స్ఫర్ అమౌంట్స్ ఇన్ డాక్యుమెంట్ కరెన్సీ, ఇది ఒక్క కాలం తప్ప మిగతా అంతా సేమ్ మనకి. ఓకే, డాక్యుమెంట్ డేట్ కానీ, పోస్టింగ్ డేట్ కానీ, ఎవ్రీథింగ్. దెన్ మన నార్మల్గా ఎలాగైతే F-02లో ఎంట్రీ పోస్ట్ చేస్తున్నామో సేమ్ ప్రాసెస్ చేస్తాం ఇక్కడ. రిఫరెన్స్ కావాలంటే రిఫరెన్స్ నెంబర్ ఇచ్చుకోవచ్చు, డాక్యుమెంట్ నెంబర్. ఓకే, రిక్వైర్మెంట్ అనుకుంటే దెన్ వచ్చేసరికి 4 lakh అండ్ ఎంటర్. ఇక్కడ ఎంత అమౌంట్ ఎంత ఇస్తున్నాను, 50,000 అండ్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ మొత్తం కూడా ఎంటర్ చేద్దాం. అండ్ గో ఫర్ మోర్. Chiranjeev garu, valid date always will be the posting date only. లేదు 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 లేదు, వీ కెన్ గివ్ ఎనీథింగ్. ఓకే, నో ఇష్యూ. Okay. Okay. No, it should be more than the document date or posting date kada, the valid date. ఎస్ ఎస్. Okay. ఇప్పుడు నార్మల్గా నేను ఇక్కడ బిజినెస్ ఏరియా ఇస్తున్నాను కదండి, రియల్ టైంలో మీరు ప్రాఫిట్ సెంటర్ ఇవ్వచ్చు, ప్రాఫిట్ సెంటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ బిజినెస్ ఏరియా ఇస్తున్నాను అంతే జస్ట్. సో మన ఇక్కడ అన్ని కూడా మన రిక్వైర్మెంట్ ఫీల్డ్స్ అన్ని కూడా ఇప్పుడు మనం కాస్ట్ సెంటర్ వైజ్ చెక్ చేసుకోవచ్చు, ఎంట్రీ పోస్ట్ చేస్తారు, అండ్ ప్రాఫిట్ సెంటర్ వైజ్ చూసుకోవచ్చు. ఓకే, దెన్ ఈ రిక్వైర్ ఫీల్డ్స్ అన్ని కూడా మనం ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఉంది కదా, సో అక్కడ మనం చూసుకుంటాం. ఓకే, దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను సేవ్ చేస్తానండి ఈ డాక్యుమెంట్. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ 22 CH82 వాస్ పార్క్డ్, జస్ట్ పార్క్ అయిందండి. సో ఇది ఎక్కడ కూడా మనకి చూపించదు. ఓకే, చెక్ చేద్దాం. ఏ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లో కూడా చూపించదు, జస్ట్ పార్క్ అవుతుంది అంతే. ఇంకో చూడండి, 21 దాకే ఉంది డాక్యుమెంట్, 22 లేదు కదా, జస్ట్ పార్క్ వర్క్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఈ డాక్యుమెంట్ నెంబర్ని నేను ఆథరైజేషన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి నేను సెండ్ చేస్తాను. ఏది త్రూ మెయిల్ ద్వారాగా, త్రూ అవుట్లుక్ ద్వారా సెండ్ చేస్తాను. సెండ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే దెన్ FB-V0 టీ కోడ్ అయితే యూజ్ చేస్తారు మళ్ళీ అగైన్ ఆ పోస్ట్ చేయడానికి. చూడండి, ఆటోమేటిక్గా మనం లాస్ట్ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ నెంబర్ ఏదైతే ఉందో అదే విజిబుల్ అవుతుంది, 22. ఓకే, సో కంపెనీ కోడ్, ఓకే, డాక్యుమెంట్ నెంబర్, ఫిజికల్ ఇయర్. ఓకే, నాకు ఇంకా మల్టిపుల్ పార్క్ డాక్యుమెంట్స్ని చూడాలి అంటే దెన్ గో ఫర్ డాక్యుమెంట్ లిస్ట్. ఓకే, డాక్యుమెంట్ లిస్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను ఫ్రమ్ ఏ డాక్యుమెంట్ నెంబర్ నుంచి ఏ డాక్యుమెంట్ నెంబర్ కావాలో ఇక్కడ ఎంటర్ చేసుకుంటాను. ఓకే, దెన్ ఎగ్జిక్యూట్ చేస్తే సో ఈ 22 డాక్యుమెంట్ని క్లిక్ చేస్తాను. చూడండి, ఎంట్రీ ఇది అనమాట. సో రెంట్ అకౌంట్ డాటు HDFC బ్యాంక్ అకౌంట్ అదే 50,000. ఓకే, దెన్ అగైన్ నేను డబుల్ క్లిక్ ఇచ్చి ఇంకా డీటెయిల్గా చూస్తాను, టెస్ట్ ఏంటి, వాల్యూ డేట్ ఏంటి, ఓకే, బిజినెస్ ఏరియా ఏంటి, ఇలా డీటెయిల్గా చెక్ చేసుకొని దెన్ సేవ్ ఇట్. సో ఇప్పుడు చూడండి, డాక్యుమెంట్ 22 వాస్ పోస్ట్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు మనకి ఈ డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయింది. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే మనకి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో కానీ, ఎవ్రీథింగ్ బ్యాలెన్స్ షీట్లో కానీ, ఓకేనా, సో వీటిలో రిఫ్లెక్ట్ అవుతుంది. అగైన్ చూడండి, ఇందా మనం చూపించలేదు. సో నాకు ఇప్పుడు ఇదిగోండి 22. ఓకేనా గైస్? Okay. నార్మల్గా అయితే మనం పార్క్ చేసుకోవడానికి సో F-65 యూజ్ చేస్తాము. పార్క్ చేసిన డాక్యుమెంట్ని మనం ఎంట్రీగా మెయిన్ డాక్యుమెంట్లో కన్వర్ట్ చేయడానికి FB-V0. ఓకేనా?
చిరంజీవి, చెప్పండి. పార్క్ డాక్యుమెంట్ అని మనకు ఎలా తెలుస్తుంది? ఈ ఎన్ని డాక్యుమెంట్స్ పార్క్ చేయాలని ఇంటిమేషన్ చేస్తారా? మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఓకే. అంటే మీకు ఏంటంటే కొన్ని యాక్టివిటీస్కి మీ డైరెక్ట్గా యాక్సెస్ ఉంటుంది. ఓకే, కొన్ని వాటికైనా జస్ట్ మీకు ప్రిపరేషన్ వరకే యాక్సెస్ ఉంటుంది. ఓకేనా? సో అవి ఏంటి అనేది మీకు చెప్తారు రియల్ టైంలో. ఓకేనా? సో కంపెనీస్లో చెప్తారు ఓకే. వేటికి మీకు యాక్సెస్ ఉంటుంది. ఓకేనా? వేటి మీ డైరెక్ట్గా పోస్ట్ చేయొచ్చు, వేటిని మీకు ఆథరైజేషన్ ఉండదు. సో ఎవ్రీథింగ్ కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. నో ఇష్యూ. పార్క్ డాక్యుమెంట్ చేంజ్ చేసుకోవచ్చు, బట్ జస్ట్ పార్క్, నాట్ పోస్ట్. ఎస్ ఎస్. ఓకే. ఓకేనా? 1 minute అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి శాంపుల్ డాక్యుమెంట్ అండి. ఓకే, శాంపుల్ డాక్యుమెంట్ గురించి ఏమైనా ఐడియా ఉందా మీకు? సో ఇక్కడ నో శాంపుల్ ఐడియా. శాంపుల్ డాక్యుమెంట్ ఏంటంటే సేమ్ లైక్ దిస్, మనం నిన్న పోస్ట్ రిఫరెన్స్ డాక్యుమెంట్ చేసాం. ఐడియా ఉందా మీకు? సో సేమ్ లైక్, కాకపోతే ఇక్కడ ఏంటంటే మన శాంపుల్ డాక్యుమెంట్లో కూడా కవర్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిసారి కూడా రెగ్యులర్గా చేసే, ఓకే, రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో సో వాటిని మనం జస్ట్ స్టోర్ శాంపుల్లో పెట్టేసుకుంటాం. ఓకే, శాంపుల్లో చేసుకొని దెన్ వాటిని మనం ఏం చేస్తాము, మెయిన్ డాక్యుమెంట్లో కన్వర్ట్ చేసుకుంటాం మనకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు. ఓకే, అంటే ఏంటి, రెగ్యులర్గా మనకి రెంట్ కానీ, ఓకే, శాలరీస్ కానీ, ఇన్సూరెన్స్, ఇవన్నీ రెగ్యులర్గా జరిగే యాక్టివిటీస్ని ప్రతిసారి కూడా మనం ప్రిపేర్ చేయకుండా, ఓకే, సో ప్రతిసారి కూడా మనం ప్రిపేర్ చేయకుండా దెన్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని సో జస్ట్ మన డాక్యుమెంట్ నెంబర్ని యూస్ చేసి మనం చేస్తాం. ఓకేనా? It's like a reference, యా, రిఫరెన్స్. a recurring entries, right? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండైనా ట్రాన్సాక్షన్ అనుకోండి, ప్రతిసారి నేను ఏం చేస్తాను, సో డాక్యుమెంట్ నెంబర్ ఇస్తాను. ఓకే, జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. ఓకే, సో పోస్టింగ్కి ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ మన ఎవ్రీథింగ్ కూడా మనం అలా ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, ఇట్స్ టేక్స్ సమ్ టైమ్, అంటే లాట్ ఆఫ్ టైం అనేది తీసేసుకుంటుంది. సో దానికోసం ఏంటంటే నేను జస్ట్ ఏం చేస్తాను, శాంపుల్లో పెట్టాను, శాంపుల్ డాక్యుమెంట్లా క్రియేట్ చేసేసుకొని సో నాకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు దెన్ నాకు డేట్స్ కానీ, ఓకే, అమౌంట్ చేంజ్ చేసుకోవాలంటే అమౌంట్ చేంజ్ చేసుకుంటాను. లేదు అమౌంట్ ఒకటే సేమే అనుకుంటే దెన్ డైరెక్ట్లీ పోస్ట్ చేసేస్తాను. సో దానికోసం మనం ఏంటి అంటే దెన్ వి గో ఫర్ F-01. ఓకే, ఇక్కడ చూస్తే ఈ శాంపుల్ డాక్యుమెంట్ అనేది మన ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ అవ్వదండి. ఓకే, ఎక్కడ కూడా మనకి రిఫ్లెక్ట్ అవ్వదు. జస్ట్ మనం చూడండి, ఇక్కడ డాక్యుమెంట్ డేటు, పోస్టింగ్ డేటు. సో ఇక్కడ టైప్ చూసుకుంటే ప్రీవియస్గా మనకి ఎలాగుండేదండి, సో ప్రీవియస్గా మనకి దెన్ శాంపుల్ మామూలుగా మనకి ఎస్ఏ ఉండేది. ఇక్కడ ఏముందండి, ఏబి ఉంది. ఏబినా, సో రివర్స్కి వస్తుంది. ఓకే, దెన్ డైరెక్ట్గా వచ్చేస్తుంది F-01. అండ్ దెన్ ఇక్కడ మనం చూసుకుంటే పోస్టింగ్కి 40. దెన్ సేమ్ చూడండి, మీకు ఒక డాక్యుమెంట్ నెంబర్, ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేయడం వస్తే సో ఎవ్రీథింగ్ కూడా మీరు పోస్ట్ చేయగలరు. ఇక ఎస్ఐపి అనేది ఈజీగా చేసేయచ్చు. ఓకేనా? మీకు ఫస్ట్ F-02 ఆ బేసిక్ తెలిస్తే దెన్ మీరు ఎవ్రీథింగ్ కూడా ఈజీగా చేసేయచ్చు. అర్థమవుతుందండి? ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయి మీకు? చిన్న చిన్న చేంజెస్ తప్ప. Then what is the difference for us? Hold park document and sample document.
హెల్ డాక్యుమెంట్ అంటే ఇన్కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ మెయిన్గా. ఓకే. పార్క్ డాక్యుమెంట్ అంటే ఆథరైజేషన్ పర్పస్కి. ఇంకా శాంపుల్ డాక్యుమెంట్ ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి శాంపుల్ డాక్యుమెంట్ అంటే జస్ట్ రెఫరెన్స్ పర్పస్కి. ఓకే. ఓకే అండి, ఓకే ఓకే. హౌ టు యూజ్ ఇట్? సారీ, విచ్ వన్? ఇది ఎలా ఉపయోగపడుతుంది శాంపుల్ దేని రిఫరెన్స్ కోసం? ఇప్పుడు రెగ్యులర్గా మనం ప్రతిసారి ప్రిపేర్ చేసుకోలేం కదండి ఎంట్రీస్ అనేది. సో ప్రతిసారి ప్రిపేర్ చేసుకొని పోస్ట్ చేయలేం కదా. ఇప్పుడు నేను మాన్యువల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఇప్పుడు నేను అమౌంట్ ఇస్తున్నాను, వాల్యూడేట్ ఇస్తున్నాను, టెస్ట్ ఇస్తున్నాను, ఇక్కడ బిజినెస్ ఏరియా ఇస్తున్నాను, నెక్స్ట్ మనం ప్రాఫిట్ సెంటర్స్ ఉంటాయి, కాస్ట్ సెంటర్స్ ఉంటాయి. ఓకే. మనకి ఇంకా రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు సమ్ ఫీల్డ్స్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఓకే. ప్రతిసారి కూడా నేను ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే ప్రతిసారి ప్రిపేర్ చేసి నేను అప్రూవల్ తీసుకోలేను కదా మేనేజర్ దగ్గర నుంచి. కానీ క్లైంట్ ప్రతిసారి కూడా నేను ప్రిపేర్ చేసిన ప్రతిసారి నేను అప్రూవల్ తీసుకోవాలి. ఓకే. మన హైర్ డిపార్ట్మెంట్ అప్రూవల్ తీసుకోవాలి ప్రిపేర్ చేసిన అంటే రైటా రాంగ్ అనేది. సో ఇటువంటి టైం టేకింగ్ ప్రాసెస్ కాకుండా దెన్ వన్స్ తీసుకొని ఆ డాక్యుమెంట్ నెంబర్ని జనరేట్ అవుతుంది కాబట్టి ఆ డాక్యుమెంట్ నెంబర్ని యూస్ చేసుకొని దెన్ నేను డైరెక్ట్గా పోస్ట్ చేస్తాను, ఇదంతా ప్రాసెస్ చేయకుండా. ఓకే. ఓకే ఓకే. ఫర్ sample document ఎందుకంటే ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ అండ్ వీఆర్ పోస్టింగ్ ద సాలరీ ఎంట్రీ దట్ టైం ఏం చేస్తామంటే ఓన్లీ డేట్ చేంజ్ చేసేసి పోస్ట్ చేద్దాం అట్లా. ఎస్, ఒకవేళ అమౌంట్ చేంజెస్ ఉంటే అమౌంట్ చేంజ్ చేసుకుంటాం. రెగ్యులర్గా ఇప్పుడు పర్చేస్ ఉందని కదా ఎగ్జాంపుల్కి, పర్చేస్ ఎంట్రీస్ ఉన్నాయి, సేల్స్ ఎంట్రీస్ ఉంటాయి, వాటికి ఎటువంటి చేంజెస్ ఉండదు కదా, రెగ్యులర్గా జరిగాయి కదా అవి. ఓకే, ఐ అండర్స్టాండ్. సో డాక్యుమెంట్ 102 వాజ్ స్టోర్డ్ ఇన్ కంపెనీ కోడ్. జస్ట్ ఇక్కడ మనకు స్టోర్ అయిందండి, చూడండి స్టోర్ అయింది అంటే శాంపుల్ డాక్యుమెంట్. ఓకేనా. ఇక్కడ మళ్ళీ నెంబర్ రేంజెస్ మారిపోతుంది. ఎఫ్బిఎన్1 లో మళ్ళీ ఇక్కడ నెంబర్ రేంజ్ మారిపోద్ది. ఓకే. సో 1002 /n డైరెక్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నానండి, దెన్ స్టోర్ అయింది కాబట్టి సో నేను ఈ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాను. F-02లోకి వెళ్తాను, దెన్ ఇక్కడ పోస్ట్ విత్ రిఫరెన్స్. ఓకే. మనం ప్రీవియస్గా చేస్తాం పోస్ట్ విత్ రిఫరెన్స్ దేనికి అనేది. సో ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ అనేది ఇస్తాను. ఓకే. దెన్ ఎంటర్. ఓకే. ఎంటర్ చేసి చూడండి. సో ఇలాగ నేను ఒకవేళ డేట్స్ చేంజ్ చేసుకున్నాను అనుకోండి, డేట్స్ అనేది చేంజ్ చేసుకుంటాను. ఓకే. దెన్ అకౌంట్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ అమౌంట్స్ కానీ, ఓకే, అమౌంట్స్ కానీ, వ్యాలిడేట్ కానీ, టెస్ట్ కానీ, ఓకే, వీటిని ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. దెన్ సేవ్ ఇట్. ఇక్కడ మనకి డాక్యుమెంట్ 23 వాస్ పోస్టింగ్ కంపెనీ కోడ్. ఓకే. పోస్ట్ అయిందా లేదా, సేమ్ లైక్ దిస్ మన శాంపుల్ డాక్యుమెంట్ చేస్తాం. ఓకేనా గైస్, ఎనీ డౌట్? నో డౌట్. No doubts. No doubt.